కాకినాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నానన్నారు టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి కాకినాడకు వచ్చిన ఆయన కష్టపడిన వాళ్లకు టీడీపీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. అందుకే తానే ఒక ఉదాహరణ అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నానని, అయితే తప్పని పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్న రాజ్యసభ ఎంపీ సానా సతీష్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సానా సతీష్ తొలిసారి కాకినాడ వచ్చారు. కూటమి తరపున నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం సానా సతీష్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడిగా, బిజినెస్ మ్యాన్ గా కాకినాడలో ఉన్నారు. ఇప్పుడు తొలిసారి ఒక ఎంపీగా కాకినాడ వచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. నేను పుట్టినూరు, నేను పెరిగిన ఊరు, నా సొంత ఊరికి నేను ఒక పదవితో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పదవి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ఇచ్చిన పదవి, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇచ్చిన పదవి. అందుచేత ఇటువంటిది మిగిలిన కార్యకర్తలకు కూడా ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎవరు గట్టిగా పనిచేస్తే వాళ్ళకి మంచి పదవులు వస్తాయన్నది అంటే కాకినాడకి సానా సతీష్ ఏం చేస్తారంటే ఏం చెప్తారు? నేను ఏం చేయాలన్నది నాకు ప్రత్యేక ప్రణాళిక ఉందండి. దాని మీద రేపు మీతో వివరంగా కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే కాకినాడ మీద నేను పోటీ చేద్దాం అనుకున్నప్పుడు సెపరేట్ మేనిఫెస్టో రెడీ చేసి సెపరేట్గా ఏం చేయాలి, కాకినాడని డెవలప్ చేయాలన్నది ఒక అవగాహన కలిగించుకున్నాను. అంటే నాకు ప్రతి పల్లెటూరు, ప్రతి ఊరు కూడా నాకు అవగాహన ఉంది. దీని మీద రేపు వివరంగా మీతో కూర్చుని కాకినాడకి ఏం డెవలప్ చేస్తాం, ఏం చేయాలనుకుంటున్నాం అన్నది కూడా మీకు వివరిస్తాను. ఎన్నికల్లో దాదాపు 19 అసెంబ్లీ నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసే బాధ్యతలు పార్టీ మీకు అప్పగించింది. కానీ కొన్ని కారణాల వల్ల సీట్ రాలేదు. దానికి ప్రతిఫలం దక్కిందానికి వచ్చే పార్టీ తరఫున తప్పనిసరిగా ప్రతిఫలం దక్కిందానికి వచ్చండి. చాలా మంచి మామూలు దానికన్నా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చంద్రబాబు నాయుడు గారు, నాకు లోకేష్ గారు చాలా మంచి పదవి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇది మొత్తానికి అయితే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత తొలిసారి కాకినాడకు వచ్చిన సానా సతీష్ కు కూటమి తరపున నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తాను పుట్టి పెరిగిన కాకినాడకు ఏం చేయాలో, కాకినాడను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఖచ్చితంగా తన దగ్గర ఒక ప్రణాళిక ఉందని చెప్తూనే మరొక వైపు కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని సానా సతీష్ చెప్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.